ఆల్. ఇక అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేసే డ్రామా, అసలైన డ్రామా స్టార్ట్ చేశారు. బట్ నాకు తెలిసి ఈ డ్రామా అనేది ఆల్రెడీ కంటిన్యూషన్ పార్ట్స్ ఒక రెండో మూడో మొన్న పెట్టిండు చూసారా. ఈ పరిస్థితికి కారణం నేనే, నా వల్లే ఇదంతా జరిగింది, అందరూ చెప్తూ ఉన్నా కానీ నేనే వినలేదు, నేనే మొండికేశాను అని చెప్పి ఏడ్చేవి ఆ వీడియోస్ యాక్చువల్గా వీటి కంటిన్యూషన్ రావాలన్నమాట. అయితే అలా కాదు అని చెప్పేసి మొన్న వీడియోస్ ఏం లేకపోయేసరికి ఆ ఏడుపు వీడియోసే పెట్టడం జరిగింది. సో ఈ వీడియో అనేది వీళ్ళు ప్రీ ప్లానెడ్గానే తీసుకున్నారు. చెప్పాం కదా ఇదంతా ఫేక్ కడుపు, ఒరిజినల్ది అయితే కాదు. ఇంకా ట్రిపుల్స్ అంట వీళ్ళ మొహానికి, ట్విన్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఇది. అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఫస్ట్ అలానే అయ్యి సెకండ్ కూడా ఇలానే అయితే పిల్లల్ని వీళ్ళు పెంచగలుగుతారా, పోషించగలుగుతారా, ఇప్పటికే పిల్లల్ని ఎత్తుకోలేక అల్లాడుతున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటుంటారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ట్రిపుల్స్ అని చెప్పి వీళ్ళు గుడ్ న్యూస్, స్వీట్ న్యూస్, లేకపోతే మంచి కొత్త టాపిక్ అని చెప్పేసి వీడియోస్ మీద వీడియోస్ అయితే తెగ చేశారనమాట. ట్రిపుల్స్, దేవుడు మాకు 3 కానుకలను ఇచ్చాడు అని చెప్పేసి తెగ వీడియోస్ అయితే పెట్టారనమాట. మరి ఇప్పుడు ఇంకా చూపించాలి కదా, ఇంకా నెలలు నిండుతుంటే కడుపు అయితే ఎవరు దాచిపెట్టలేరు కదా, ఆ విషయం అయితే బయటికి తెలవాల్సిందే. సరే ఈరోజు కాకపోతే రేపటికైనా ఈ దిక్కుమాలిన డ్రామా అనేది బయటకు వచ్చేస్తుంది, అప్పుడైనా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి. సో ఇంకా ఇప్పుడు చేయడానికి వీడియోలు కూడా ఏం లేనట్టుంది. ఇక ఈ వీడియో మీద పడ్డారనమాట. మొన్నటిదాకా పెళ్ళి 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 అని పెళ్ళి కాస్త గిల్లి అయిపోయి మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. ఆ తర్వాత పిచ్చోడైపోయి హాస్పిటల్లో పడిపోయి మళ్ళీ రీకవర్ అయిపోయి ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు లాక్కొని వీళ్ళు కొత్త ఇంటికి వచ్చి ఈ డ్రామా అనేది ఒక ఎండ్ కార్డుకి అయితే వచ్చేసింది. బట్ ఈ డ్రామా ఎండ్ కార్డుకి అయితే తెచ్చారు కానీ కొత్త డ్రామా స్టార్ట్ చేయకపోతే మరి వాళ్ళ లైఫ్ అనేది లీడ్ అవ్వదు కదా. సో మళ్ళీ కొత్త డ్రామా అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఈసారి ఇంకేకంగా ఒకేసారి చిన్న చిన్న దెబ్బలు ఎందుకు, ఒకేసారి పిడిగుద్దుకు కొడితే చచ్చుంటారు కదా అని చెప్పేసి ఒక ఆలోచన అనమాట వాళ్ళకి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ డ్రామా అయితే స్టార్ట్ చేశారనమాట. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాపం వీళ్ళకి కళ్ళు తిరిగి పడిపోయినా లేకపోతే ఇంకేదన్నా సిచ్యుయేషన్ జరుగుతున్నా ఆ టైంకి కెమెరా ఎలాగ ఆన్లో ఉంటుందో నాకైతే ఇప్పటికీ విచిత్రమే అనమాట. పైనుంచి ఏదన్నా పెట్టే మొహం మీద పడ్డా, మూతి పగిలిపోయినా, పళ్ళు రాలిపోయినా, ఏదన్నా ఇన్సిడెంట్లు అయినా చక్కగా వీడియో కెమెరా అనేది ఆన్లోనే ఉంటుంది అనమాట. మరి 24 గంటలు వీళ్ళ కెమెరా ఆన్లో ఉన్నప్పుడు 24 గంటల సిరీస్ రావాలి కదా, కానీ రోజుకొకటి మాత్రమే, అది కూడా 10 నిమిషాలు, 12 నిమిషాలు, 15 నిమిషాలే పెడతారు. మరి ఆ నిమిషాల్లో మాత్రమే వీళ్ళకి ఇబ్బందులు అనేవి ఎదురవుతాయా? ఈమె కళ్ళు తిరిగి పడిపోవడము వీడియో ఆన్లో ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ రెండోసారి పైన వస్తువులు మొహం మీద పడిపోయి, మూతి పగిలిపోయి, ముక్కు పగిలిపోయి జరిగింది ఇష్యూకి కెమెరా ఆన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏకంగా కడుపు నొప్పితో కడుపులో మెలికలు తిరిగిపోతున్నాయి అని చెప్పేసి పడిపోవడము కెమెరా ఆన్లో ఉంటుంది. అరే ఎన్ని ఇష్యూస్కి కెమెరా ఆన్లో ఉంటుంది? రోజు మొత్తం మీద ఒక పావుగంట తీసే వీడియోలో ఆ పావుగంటలోనే మాత్రమే ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయా? ఎవరన్నా తెలివున్నోళ్ళు ఒక్క 5 నిమిషాలు మీరు థింక్ చేయండి. అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా? లేదు కదా. వీళ్ళు ప్రీ ప్లానెడ్గా చేశారు కాబట్టే కెమెరా ఆన్ అని చెప్పేసి పక్క నుంచి అనగానే వీళ్ళు యాక్టింగ్లోకి దిగిపోతారనమాట. మరి స్క్రిప్టు, మాటలు, చేతలు అన్నీ కూడా ఏంటంటే వీళ్ళు బిట్లు ఆగుతుంటాయి చూసారా, ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి వీడియోస్. ఆ టైం గ్యాప్లో వీళ్ళు డిస్కషన్ అయితే చేసుకుంటారనమాట. ఓహో నెక్స్ట్ సీన్ ఇలాగ చేయాలి, నెక్స్ట్ సీన్ ఇలాగ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ముందే ప్రీ ప్లానెడ్గా అయితే రాసుకొని పెట్టుకుంటారనమాట. సో అదేవిధంగా వీళ్ళు ఆ స్క్రిప్ట్ అనేది డిజైన్ చేసేసుకుంటారు. ఇక ఫైనల్గా మనకి ఇంకా తెలవందే ఉందిలేండి. అప్పటి నుంచో మీరు అందరూ కామెంట్స్లో లొల్లి పెట్టి గోవాల చేసి హడావుడి చేస్తుంది ఆల్రెడీ ఇదే, మనం చెప్పేది ఇదే, ఆల్రెడీ జరుగుతున్నది కూడా ఇదే. వాళ్ళ అబద్ధాలు ఇంకేం దాచగలుగుతారు చెప్పండి? ఇంకేదైనా కొత్త అబద్ధాలు ఏమైనా దాచగలుగుతారా? కళ్ళ ముందు చెప్పి 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 మనల్ని పిచ్చోళ్ళని చేశారనమాట. ఇప్పుడు ఆవిడ కడుపు వెళ్ళిపోయింది. ఇక కడుపులో ట్రిపుల్స్ కాస్త ఖాళీ అయిపోయారు. ఆవిడ కడుపులో నొప్పితో బాధపడింది.
ఏదో తినకూడని వస్తువు తినింది, లేకపోతే తాగకూడని వస్తువు తాగింది, అందుకని ఇలా ఇబ్బంది అయింది. అది కాస్త ఎవరన్నా వద్దని చెప్పినా నేను వినకుండా తెచ్చిపెట్టి చచ్చాను. నేను తెచ్చేసరికి ఆవిడ చేసుకొని ఇలా అయింది. మొత్తానికి మా హ్యాపీనెస్ గోవిందా అక్కడ గంగలో కలిసిపోయింది మా హ్యాపీనెస్ అంతా. ఇలాగ మేము అవస్థలు పడుతున్నాము. మళ్ళీ హాస్పిటలైజ్డ్ అయింది, మాకు ఇంత ఖర్చు వచ్చింది, మేము ఇది అని చెప్పుకుంటూ ఇక వీడియోల పర్వం అనేది మొదలవుతుంది అనమాట. కురుక్షేత్ర మహాసంగ్రామమే 18 రోజులు జరిగింది, కానీ అంతకంటే పెద్ద సంగ్రామం మాత్రం యూట్యూబ్లో జరుగుతూనే ఉంటాయి. నెలల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటుంది యూట్యూబ్లో. పర్వాల మీద పర్వాలు, అన్ని పర్వాలు జరుగుతాయి అన్నమాట. సో వీళ్ళు ఎప్పుడు డ్రామాలు ఆపేస్తారో మనకైతే తెలియదు, కానీ మనం నిజాలు మాట్లాడితే మాత్రం వీళ్ళకి బ్యాచ్ మొత్తానికి చాలా సమస్యలు కష్టాలు అయితే వచ్చి పడుతున్నాయి అన్నమాట. నిజాలు మాట్లాడితే జనాల దగ్గరికి పోవద్దు కదా, అందుకోసం అని చెప్పి మన ఛానళ్ళ మీద రిపోర్ట్స్ తెగ పడుతున్నాయి. నాకు యాక్చువల్గా జీమెయిల్ కూడా ఒకటి వచ్చిందనమాట, రిపోర్ట్స్ పడుతున్నాయి అని చెప్పేసి ఒకటేదో నోటిఫికేషన్ లాగా వచ్చింది. సో నాకు అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు కావాలని మన ఛానల్ మీద రిపోర్ట్స్ అయితే కొట్టిస్తున్నారు. అలాగా మనకి ఇంటిమేషన్ అయితే వచ్చింది అని చెప్పేసి నేను నిన్నటి వీడియోలో కూడా మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదండి, వ్యూస్ తగ్గడానికి రీజన్ ఇదే, వాళ్ళు మన ఛానల్ మీద పగపట్టేశారు, ఇలాగ చేస్తున్నారు, ఎంసీఎన్ బ్యాచ్తో కలిసి వీళ్ళు మన ఛానల్ని రిపోర్ట్స్ కొట్టిస్తున్నారు అని చెప్పేసి నిన్న నేను క్లియర్గా చెప్పేశాను. నిన్న నేను చెప్పిందే ఈరోజు చేతల్లో కూడా కనిపించింది అనమాట. సో మొత్తానికైతే మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి, నేను నిజాలు మానేసి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని పొగుడుతూ వీడియోలు పెట్టేంత కర్మ నాకైతే పట్టలేదు, నాకు ఆ అవసరం కూడా లేదు, నాకు అంత అగత్యం కూడా అవసరం లేదు. నేను ఏదున్నా నిజాలు నిక్కచ్చిగా అయితే మాట్లాడతాను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. సో మీరు చేసే ఈ గేమ్కి భయపడిపోయి ఇంకా ఒళ్ళంతా కళ్ళు చేసేసుకొని భయపడిపోయి మీకు దాక్కొని ఉంటారు అని మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ అంత సీన్ అయితే లేదు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంది ఛానల్, ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో అప్పుడు ఆఫ్ అయిపోనివ్వండి, నో ప్రాబ్లం ఫర్ ఎట్ ఆల్. నేనైతే వెనక్కి తగ్గేదే లేదు. తప్పకుండా మీరు చేసే మోసాలు బయటికి చెప్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ కడుపు అనేది ఒక పెద్ద డ్రామా, అదో పెద్ద నాటకం. సో దాన్ని మీరు పెద్దదిగా చేసి చూపించి ఇంకో 10 రోజులు 15 రోజులు పొడికిద్దామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. మేమైతే ఉన్న నిజాలు ఉన్నట్టుగా బయటపెడతాం. సరే, ఒకవేళ మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు ఇది నిజమేమో అబద్ధం కాదేమో అని. సరే, మరి నిజమైతే మరి హాస్పిటల్లో ఉన్న వీడియోస్ పెట్టాలి, అక్కడ డాక్టర్ చెప్పేది వీడియో తీయాలి, అట్లీస్ట్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా. మనం ఎప్పటి నుంచో మొత్తుకొని చచ్చిపోతున్నాం. వాళ్ళు ఎన్నిసార్లు హాస్పిటల్ అన్నా ఒక ప్రిస్క్రిప్షన్ పెట్టండి, ఫోటో పెట్టండి, మీరు ఏం పెట్టాల్సిన పని లేదు, ఒక ఫోటో పెట్టండి అని అడుగుతున్నా వాళ్ళు కనీసం అది కూడా పెట్టట్లేరు అనమాట. సో దాన్ని బట్టే మీ గుడ్డి ఫ్యాన్స్కి అయితే అర్థం కావాలి, వాళ్ళు కావాలని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని ఫ్రాడ్స్ని చేస్తున్నారు అని చెప్పేసి, మీతో ఫ్రాడ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి మీకు అర్థం కావాలి. సో అది అర్థం కాకపోతే నేనైతే ఏం చేయలేనబ్బా, నాకు అనిపించింది నేను చెప్పేశాను అంతే. నేనైతే క్లియర్ కట్గా చెప్తున్నాను, వాళ్ళ కడుపు డ్రామా అయితే అంతా ఫేక్, అసలు లేనే లేదు. లేనిది ఉన్నట్టుగా ఎలా చెప్తారు వాళ్ళు, ఉన్నదాన్ని మళ్ళీ ఏదో పోయినట్టుగా ఎలా చిత్రీకరిస్తారు? లేదు అనేది వాస్తవం. మొన్న ఒక రీసెంట్ వీడియో ఒకటి చేసింది, ఏంటంటే మేకప్ గురించో ప్రోడక్ట్స్ గురించో ఒక వీడియో అయితే తీసిందనమాట. మీరు ఆ వీడియోలో గమనించండి, పొట్ట అనేది కొద్దిగా ఎత్తు కూడా లేదనమాట. మీకు అందులోనే క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది వాళ్ళు ఫేక్ డ్రామా అనేది మన ముందు ఇన్ని రోజుల నుంచి ప్లే చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఇంకా ఏకంగా అసలు లేదు అనే విషయం బయటికి చెప్పాలి కాబట్టి పోయింది అన్నట్టుగా జాలితోటి అందరూ వీళ్ళ మీద జాలి పడిపోయి అటాచ్ అయిపోయి ఇంకొంతమంది ఫాలోవర్స్ అలానే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని చెప్పేసి వీళ్ళు ఈ డ్రామా అయితే కంటిన్యూగా ప్లే చేస్తున్నారనమాట. సో వీళ్ళ పప్పులు అయితే ఉడకవు, ఇదైతే నేను నిజంగా చెప్తున్నాను. సో మీరు కనుక మనది కరెక్ట్ అని అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.